ఎన్ని సంవత్సరాలు గడిచినా ఎన్ని యుగాలు గడిచినా కూడా ఈ లాజిక్ అయితే బిగ్ బాస్లో అసలు మారట్లేదు. నెంబర్ ఆఫ్ వీక్స్ నామినేషన్స్లోకి రాకపోతే ఖచ్చితంగా ఆ కంటెస్టెంట్ డేంజర్లో ఉంటాడు, బయటికి వెళ్ళిపోతాడు, వేరే సెకండ్ థాటే లేదు అన్నట్టుగా ఏదైతే మనం ఇన్ని సీజన్స్లో మనం చూస్తున్నామో ఈ సీజన్లో కూడా మరోసారి అవినాష్ విషయంలో అది మళ్ళీ రుజువైందనమాట. బేసిక్గా ఏంటంటే అవినాష్ వచ్చిందే వైల్డ్ కార్డ్గా, వచ్చింది 6 వారంలో వైల్డ్ కార్డ్స్ వచ్చినప్పుడు ఆబ్వియస్లీ ఫస్ట్ 5 వీక్స్లో ఆడియన్స్ వేరే వాళ్ళకి ఓటింగ్ వేయడం అలవాటు పడిపోయి ఉంటారు కాబట్టి వాళ్ళు సడన్గా వచ్చి అవినాష్ వైపు తిరిగి ఓట్లు వేసే అవకాశం అయితే అసలు లేదు. చాలా రేర్ సర్కమ్స్టాన్సెస్లో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్కి ఓట్లు పడతాయి. ఎలాంటి సర్కమ్స్టాన్సెస్? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గౌతమ్కి ఎలా పడుతున్నాయి ఆ రేంజ్ ఓటింగ్, ఏకంగా సీదా పోయి టైటిల్ రేస్లో ఎలా ఉన్నాడు అంటే ఆయనకు వచ్చిన సిచ్యువేషన్స్ అలా ఉన్నాయి, ఎదుర్కొన్న సిచ్యువేషన్స్. నిఖిల్, పృథ్వీ, యష్మి అదే పనిగా గౌతమ్ని టార్గెట్ చేస్తూ బయటికి పంపించాలంటూ వాళ్ళందరూ గూడుగుటాన్ని చేస్తుంటే పబ్లిక్ ఇమీడియట్గా ఏకమై గౌతమ్ని కాపాడాలి అని వాళ్ళు చేసే ప్రయత్నంలో ఓట్లు వేస్తూ ఏకంగా తీసుకెళ్ళి బయటికి వెళ్ళిపోవాల్సిన వాడిని, డేంజర్ జోన్లో ఉండాల్సిన కంటెస్టెంట్ సీదా తీసుకెళ్ళి టైటిల్ రేస్లో పెట్టాడు. ఇప్పుడు సీజన్లో ఏంటి నిఖిల్ వర్సెస్ నబీల్ అన్నట్టుగా ఉండే సీజన్ అప్పటి వరకు, ఇప్పుడు నబీల్ పూర్తిగా టైటిల్ రేస్ నుంచి వెళ్ళిపోయి గౌతమ్ వర్సెస్ నిఖిల్ అనే రేంజ్లో ఇప్పుడు తయారైందనమాట. టైటిల్ ఖచ్చితంగా వీళ్ళిద్దరిలోనే ఒకరు కొట్టబోతున్నారు. ఫినాలే రోజు నాగార్జున గారు పట్టుకునే 2 చేతులు వీళ్ళిద్దరు మాత్రమే, దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. సో గౌతమ్కి వైల్డ్ కార్డ్గా వచ్చినా కూడా అంత అదృష్టం అనేది వచ్చింది. అదృష్టం అంటే ఆయన పడిన కష్టం కూడా అదే రేంజ్లో ఉంది. సిచ్యువేషన్స్ అలా ఎదుర్కొని నిలబడగలిగి స్ట్రాంగ్గా ఉండగలిగాడు కాబట్టి గౌతమ్ ఇప్పుడు ఈరోజు టైటిల్ రేస్లో ఉన్నాడని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు అనమాట. అండ్ గౌతమ్ తర్వాత మళ్ళీ ఆ రేంజ్ అదృష్టం అనేది తేజాకి దక్కిందని చెప్పాలన్నమాట. తేజాకి ఏదైతే ఆ బస్తాల టాస్క్ ఉందో తన పర్సనాలిటీకి మించి ఆ బస్తాల టాస్క్ ఆడిన విధానం అండ్ హౌస్లో ఆయన ఎదుర్కొన్న సిచ్యువేషన్స్, ఫర్ ఎగ్జాంపుల్ నిన్నటి ఎపిసోడ్లోనే చూసుకుంటే ప్రేరణ అదే పనిగా తేజాకి బిచ్చింగులు చేస్తూ నబీల్కి కంప్లీట్ చేయడం, ఆ విధంగా మాట్లాడుతున్నప్పుడు తెలియకుండానే ఆడియన్స్కు కైండ్ ఆఫ్ కన్సర్న్ అనేది వస్తుంది. గౌతమ్ విషయంలో ఎలాగైతే వచ్చిందో ఆల్మోస్ట్ సిమిలర్ యాంగిల్లో తేజకు కూడా అదే స్టఫ్ కూడా ఉండగలగడం వల్ల గౌతమ్కి వచ్చిన రేంజ్లో కాకుండా కూడా గౌతమ్కి వచ్చిన రేంజ్లో ఒక పావు వంతు తేజకు కూడా వచ్చి ఓటింగ్ అనేది బాగా రిజిస్టర్ అవుతుంది. అందుకనే ఈ వారం మనం చెప్పుకున్న ప్రతి ఓటింగ్ రిజల్ట్లో కూడా గౌతమ్ అండ్ తేజ వీళ్ళ ఉన్న 6 నామినేషన్స్లో వీళ్ళిద్దరైతే ఖచ్చితంగా ఈ వారం సేవ్ రాసి పెట్టేసుకోవచ్చు అన్నట్టుగా మనం చెప్పుకుంటూనే వస్తున్నాం. అదే జరిగింది. వీళ్ళిద్దరు అయితే సేవ్, మిగిలిన 4లోనే ఎలిమినేషన్ ఉంటుందని మనం చెప్పుకుంటూ ఉంటాం. మిగిలిన 4 అంటే అవినాష్, విష్ణు, పృథ్వీ అండ్ యష్మి. వీళ్ళ 4లో కూడా చూసుకుంటే ఇవాళ మార్నింగ్ మనం చెప్పుకున్న అనాలిసిస్ ప్రకారంగా చూస్తే బిగ్ బాస్కి లవ్ యాంగిల్ కావాలి. ఇప్పుడు విష్ణు వాళ్ళ ఫాదర్ వచ్చి అమ్మాయి లవ్వులు అవి వద్దు అని చెప్పినా కూడా విష్ణు వినిపించుకునే సిచ్యువేషన్లో తనకు లేదు కాబట్టి తన లవ్ యాంగిల్ కంటిన్యూ చేస్తాననే అని చెప్పేసింది. కాబట్టి ఇప్పుడు లవ్ యాంగిల్ వల్ల డెఫినెట్లీ టీఆర్పీ అనేది రిజిస్టర్ అవుతుంది కాబట్టి తద్వారా బిగ్ బాస్ అటు లవ్ యాంగిల్లో ఇన్వాల్వ్ అయిన విష్ణుని కానీ పృథ్వీని కానీ ఇద్దరిని ఇన్వాల్వ్ చేస్తారు. ఇద్దరిని సేవ్ చేసినట్టుగా అయితే మనకు తెలుస్తుంది డేంజర్లో ఉన్నా కూడా. అండ్ డేంజర్లో ఉన్నా కూడా ఎలా సేవ్ చేస్తారంటే 4 దగ్గర ఓటింగ్ ఉందనుకో మాస్టర్, అవినాష్, విష్ణు, పృథ్వీ, యష్మి ఈ 4 ఈ వారంలో దగ్గర ఓటింగ్ ఉంది. అప్పుడు బిగ్ బాస్ చేతుల్లో చాయిస్ అనేది ఉంటుంది అన్నమాట. ఓటింగ్లో మరీ డ్రాస్టిక్ డిఫరెన్స్ ఉంటాయి. ఇప్పుడు తేజకు బీభత్సమైన ఓటింగ్ రేంజ్లో లేకున్నా కూడా వీళ్ళ 4 కంటే కొంచెం ఎక్కువగానే ఉంది, ఒక 3-4% ఎక్కువ ఉంది. 3-4% ఎక్కువ ఉన్నప్పుడు తేజాన్ని తీసుకొచ్చి డేంజర్ దాంట్లో వేసేసి తేజాన్ని బయటకు పంపించే అవకాశం అసలు లేదు. కాబట్టి తేజాన్ని ఇగ్నోర్ చేసి వీళ్ళ 4లో బిగ్ బాస్ చూస్ చేసుకునే ఒక అవకాశం వచ్చింది. ఓటింగ్ దగ్గర ఉన్నప్పుడు చూస్ చేసుకునే అవకాశం ఉన్నప్పుడు బిగ్ బాస్ ఆలోచిస్తాడు, ఇప్పుడు మాకు విష్ణు లవ్ స్టోరీ వదిలేటట్లేదు. ఒకవేళ విష్ణు వాళ్ళ ఫాదర్ చెప్పినాక విష్ణు ఆ మాట విని ఓకే ఈ లవ్ స్టోరీ వల్ల నాకు నెగిటివ్ అవుతుందన్నమాట, నా గేమ్ పోతుందన్నమాట, సరే వదిలేసి ఇప్పటి నుంచి నేను లవ్ స్టోరీలు అవి నాకు వద్దు అన్నట్టుగా ఆమె డిసైడ్ అయ్యి ఒకవేళ లవ్ నాకు వద్దు అన్నట్టుగా అప్పుడే అనౌన్స్ చేసింది అనుకో, మేబీ ఈ వీక్ విష్ణు బయటికి వెళ్ళిపోయేదేమో. ఎందుకంటే ఆమె ఓటింగ్ కూడా లేదు కాబట్టి. ఎందుకంటే లవ్ స్టోరీ కూడా లేకపోతే విష్ణుని ఇంకా గేమ్లో అట్టే పెట్టుకోవాల్సిన అవసరమే బిగ్ బాస్కి కూడా లేదు. కేవలం అది ఉంది కాబట్టి హోల్డ్ చేశాడు. సో లవ్ స్టోరీలో ఇన్వాల్వ్ అయిన ఇద్దరు ఎవరు? విష్ణు అండ్ పృథ్వీ. వీళ్ళిద్దరూ డేంజర్లో ఉన్నా కూడా లవ్ స్టోరీ ఉంది కాబట్టి వీళ్ళిద్దరిని అలా సేవ్ చేశారు. మిగిలిన ఇద్దరు అవినాష్ అండ్ యష్మిలో యష్మి వల్ల బీభత్సమైన కాంట్రవర్షియల్ కంటెంట్ వస్తుంది. కాంట్రవర్సీ అంటే యష్మి అంటే కాంట్రవర్సీ అనే రేంజ్లో ఇది వస్తున్నప్పుడు బిగ్ బాస్ మాత్రం ఎందుకు వదులుకుంటారు చెప్పండి ఆ రేంజ్ కాంట్రవర్సీని. షో నడిచేదే ఇలాంటి వాళ్ళ వల్ల. వీళ్ళకే
యష్మి నెగిటివిటీ బాగా వస్తుంది. ఆమె నెగిటివిటీ వస్తుందా పాజిటివ్ అవుతుందా బిగ్ బాస్కి అక్కర్లేదు కదా. ఆయనకు కావాల్సింది యష్మి వల్ల బాగా ఫుటేజ్ వస్తుంది, మాకు కాంట్రవర్సీ వస్తుంది, దానివల్ల జనాలు మా షో చూస్తున్నారు, మాకు చాలు. కాబట్టి యష్మిని మేము అలాగే పెట్టుకుంటాం షోలో అన్నట్టుగా యష్మిని అలాగే సేవ్ చేసుకుంటూ వస్తున్నారు. పృథ్వీని సేవ్ చేయడానికి కూడా ఈ విష్ణుతో ఉన్న లవ్ స్టోరీతో పాటు ఆయన ఇన్వాల్వ్ అయ్యే కాంట్రవర్సీ ఇష్యూస్ కూడా అంత ఫైర్గా ఉంటుంది. కాబట్టి వాళ్ళిద్దరిని ఆ పర్పస్ మీద సేవ్ చేస్తున్నట్టుగా అయితే మనకు తెలుసుకోవచ్చు. రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ పృథ్వీ యష్మి ఎన్నిసార్లు నామినేషన్స్లోకి వచ్చినా కూడా వాళ్ళు వచ్చిన ప్రతిసారి నామినేషన్స్లో రిస్క్లోనే ఉంటున్నారు, డేంజర్ జోన్లోనే ఉంటున్నారు. అయినా కూడా బిగ్ బాస్ సేవ్ చేయడానికి ఏకైక కారణం ఏంటి అంటే వాళ్ళు పెట్టుకునే కాంట్రవర్సీస్, వాళ్ళు పెట్టుకున్న లొల్లిలు, వాళ్ళ యాటిట్యూడ్లు అలా ఉన్నాయి. కాబట్టి దానివల్ల డెఫినెట్లీ టీఆర్పీ పరంగా బాగా హెల్ప్ అవుతుంది. కాబట్టి బిగ్ బాస్ సేవ్ చేసుకుంటూనే వస్తాడు. అండ్ మిగిలిన అవినాష్ ఏంటంటే ఒక 45 మినిట్స్ ఎపిసోడ్లో హాఫ్ అన్ అవర్ దాకా గొడవలు ఉంటే మిగిలిన 50 మినిట్స్ అన్న ఒక స్ట్రెస్ రిలీఫ్ లాగా ఆడియన్స్కి ఉన్న ఏకైక కంటెస్టెంట్ ఎవరు అంటే అవినాష్. ఏదైనా స్కిట్ ఇస్తే అవినాష్ కామెడీ జనరేట్ చేయడమే కాదు, సిట్యుయేషనల్గా కూడా ఏదన్నా కిచెన్ దగ్గర నిలబడుతూ ఎవరన్నా ఇట్లా కూరగాయలు కోస్తుంటే కానీ, ఇప్పుడు రేపు ఇవాళ మార్నింగ్ విష్ణు అది ఇల్లు ఉడుస్తూ ఉంటే అసలు ఎసుంటి షోలకు వెళ్ళేదానివి, ఎసుంటి ప్రోగ్రామ్ చేసేదానివి, ఇప్పుడు చూడ చీపురు పట్టుకుని ఊకాల్సి వస్తుందని ఆ కైండ్ ఆఫ్ సిచ్యువేషనల్ కామెడీ చేయగలడు. సో అలాంటి కైండ్ ఆఫ్ కామెడీ చేసి ఒక 45 మినిట్స్ ఎపిసోడ్లో పావు గంట స్ట్రెస్ రిలీఫ్ ఇవ్వగలిగే కంటెస్టెంట్. కాబట్టి ఖచ్చితంగా జనాలు కూడా అవినాష్ ఉండాలని కోరుకుంటారు. ఉండాలని ఆడియన్స్ కోరుకుంటుంటే అవినాష్ని ఎందుకు బయటికి పంపిస్తారు చెప్పండి. ఖచ్చితంగా ఆ స్ట్రెస్ రిలీఫ్ కంటెంట్ కోసం మాత్రం అవినాష్ని ఈ వీక్ సేవ్ చేస్తున్నారు. అవినాష్ని కూడా సేవ్ చేస్తే ఇక మిగిలింది ఎవరు? నలుగురిని అవినాష్, విష్ణు, పృథ్వీ, యష్మి నలుగురిని కూడా సేవ్ చేయడానికి బిగ్ బాస్ దగ్గర బలమైన కారణాలు ఉన్నాయి. కాబట్టి వీళ్ళు నలుగురిని ఈ వారం సేవ్ చేశారు. అండ్ వీళ్ళ నలుగురికి దగ్గరలో ఒక 2-3% ఎక్కువ ఓటింగ్ ఉన్న తేజ 2-3% కాబట్టి తేజ ఈ వారం కూడా సేవ్ అయ్యాడు. లేకపోతే వీళ్ళలాగే వీళ్ళ జోన్లోనే తేజకు కూడా ఓటింగ్ ఉందనుకోండి, డౌట్ లేకుండా తేజనే బయటికి పంపించేసేవాళ్ళు. ఎందుకంటే వీళ్ళ నలుగురికి ఉన్న రీజన్స్ తేజకు అంత లేవు. కాబట్టి తేజని డౌట్ లేకుండా పంపించేవాళ్ళు. కాకపోతే తేజకి ఓటింగ్ ఉన్న ఏకైక కారణం వల్లే తేజని ఈ వారం సేవ్ చేశారు. గౌతమ్ ఎలాగో బీభత్సమైన ఓటింగ్ ఉంది, గౌతమ్ ఆబ్వియస్లీ సేవ్ అవుతాడు, హైయెస్ట్ ఓటింగ్ ఆయనకే ఉంది. కాబట్టి ఓవరాల్గా అయితే ఈ వారం నో ఎలిమినేషన్ అన్నట్టుగా అయితే బిగ్ బాస్ అనౌన్స్ అయితే చేస్తాడు. నో ఎలిమినేషన్ అంటే ఐ మీన్ టు సే నబీల్ ఎవిక్షన్ పాస్ యూస్ చేయడం వల్ల నబీల్ ఆబ్వియస్లీ అవినాష్కి యూస్ చేస్తాడని ముందు నుంచి మనం చెప్పుకుంటూనే ఉన్నాం. కాబట్టి యాజ్ ఎక్స్పెక్టెడ్ నబీల్ అయితే యూస్ చేశాడు. నబీల్ యాక్చువల్లీ తను ఎన్ని వారాలు నామినేషన్స్లో లేడు, నామినేషన్స్లో లేకపోవడం వల్ల ఆ పాస్ తనకే ఎక్కువ యూజు. కానీ ఎంత యూజ్ అయినా కూడా నబీల్ స్టిల్ ఆ పాస్ అవినాష్ కోసం యూజ్ చేయడం అనేది ఇట్స్ ఎ వెరీ గుడ్. అవినాష్ చేసిన దానికి తన గ్రాటిట్యూడ్గా అది గుర్తుపెట్టుకొని అవినాష్కి రిటర్న్ హెల్ప్ చేయడం అనేది, మోస్ట్ ఇంపార్టెంట్ టైంలో హెల్ప్ చేయడం అనేది నబీల్కి ఇది మంచిగా హెల్పే అవుతుంది. యాక్చువల్లీ ఎవిక్షన్ పాస్ యూస్ చేసేంత వర్స్ట్ కైండ్ ఆఫ్ ఓటింగ్లో అయితే, వర్స్ట్ కైండ్ ఆఫ్ పొజిషన్స్లో అయితే నబీల్ అయితే లేడు. మేబీ టైటిల్ రేస్ నుంచి నబీల్ వైదొలుగుండొచ్చు, కానీ టాప్ 5 అయితే తను ఉండే అవకాశాలు ఇప్పటికి కూడా చాలా బలంగానే ఉన్నాయి. మేబీ నబీల్కి అది తెలుసో తెలియకో వాట్ ఎవర్ ఇట్ ఈస్ అవినాష్ కోసం తను మోస్ట్ ఇంపార్టెంట్ టైంలో నిలబడ్డం అనేది చాలా మంచి విషయం అనే చెప్పాలి. 4th సీజన్లో కూడా అవినాష్కి ఇలాంటి సిచ్యువేషన్లోనే ఎవిక్షన్ పాస్ వల్లనే తను సేవ్ అయ్యాడు. అండ్ ఈ సీజన్లో మళ్ళీ ఆ ఎవిక్షన్ పాస్ యూస్ చేసుకుని మళ్ళీ ఉండడం అనేది డెఫినెట్లీ అవినాష్కి ఎంబారసింగ్గానే ఉంటుంది. అంటే ఆడియన్స్ నన్ను ఇట్లా చీకొట్టారు, ఆడియన్స్ నాకు ఓట్ లేకున్నా కూడా నేను ఇంకా హౌస్లో ఉన్నానని అప్పుడే చాలా ఫీల్ అయ్యాడు. ఇప్పుడు మళ్ళీ అలా ఏ రేంజ్లో ఫీల్ అయ్యాడు, హ్యాపీగా ఫీల్ అయ్యాడు, ఎలా ఫీల్ అయ్యాడని లెట్స్ వెయిట్ అండ్ సీ. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ అవినాష్ షోలో ఉండడం అనేది ఖచ్చితంగా అవసరమని నేను పర్సనల్గా ఫీల్ అయ్యాను. అండ్ నో ఎలిమినేషన్ ఈ పర్టికులర్ వీక్లో బిగ్ బాస్ ఈ ఎవిక్షన్ పాస్ మూలంగా చేయడం అనేది చాలా మంచి విషయం అనే చెప్పాలి. ఎందుకంటే అవినాష్ నా ఎంటర్టైనర్ షోలో అవసరం కాబట్టి. సో మీకేమనిపిస్తుంది కింద కమెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైకులు కొడతా ఉంటే వీడియోలు ఎక్కువ మంది కనిపిస్తే మాస్టర్ మీరు కొట్టే ఒక్క సెకండ్ లైక్ నాలాంటి వాళ్ళని ముందుకు తీసుకెళ్తుంది. కాబట్టి అసలు ఒక్క సెకండ్ నా కోసం వెచ్చిస్తారని భావిస్తూ బాయ్.